సబ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయి చూసారా. మళ్ళీ ఇప్పుడు ఒక్క చెట్టుకు 1/2 kg వరకు వస్తాయి 100% చూసి. అంటే పంచగా కొట్టక ముందు మనకు ఫ్లవర్స్ ఒక 5 ఉండే, ఇప్పుడు 25 వరకు ఉన్నాయి కనిపిస్తాయి చూసుకోండి. గ్రోత్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి కాయ రంగు పెరుగుతుంది, అంటే కాయ అంటే మళ్ళీ లీఫ్ డ్రాప్ కాదు, అదొకటి. తర్వాత అక్కడ కూడా ఉంది చూడండి పీకారు. తర్వాత ఇంకోటి మనము గ్రోత్ ప్రమోటర్ కింద వెజ్ కంపోజ్ కూడా స్ప్రే చేస్తాం వీక్లీ వన్స్ అట్లా. తర్వాత డిఫరెన్సెస్ చూసుకోవచ్చు అటు సైడు ఇటు సైడు అని ఒకసారి అది చూపెట్టాను. అది డ్రిప్ దారి ఇచ్చినాం, ఇది ఫ్లడ్డింగ్ ఇస్తున్నాం ఈ ఒక బ్లాట్కి. అంటే ఫ్లడ్డింగ్ ఇచ్చినప్పుడు రూట్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని గ్రోత్గా కూడా ఎక్కువ అవుతుంది జీవామృతం ఇచ్చినప్పుడు. కానీ ఇంకొకటి యూమిక్ యాసిడ్ అని ఉంటుంది. యూమిక్ యాసిడ్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఫల్విక్ యాసిడ్ అని ఉంటుంది. యూమిక్ యాసిడ్ వల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది అంటే దాంట్లో న్యూట్రియంట్ ప్రమోటెడ్ చేసే యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్స్ మొక్కకు భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ ఫర్టిలిటీ ద్వారా ఇచ్చి అంటే భూసారం పెంచి దాన్ని మొత్తం వేరుకు అందించి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మొక్కలో. వీళ్ళు కూడా ఎక్కువ వస్తుంది.